హర హర మహాదేవ. సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల వారి యొక్క అనుగ్రహం వలన మన గీతా సత్సంగ సమితి ద్వారా సప్తాహము ఈ రోజుకు మనకు 7 రోజులు పూర్తి అయింది. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం వలన ఎలాంటి కష్టాలు లేకుండా నిర్విఘ్నంగా సభ కొనసాగింది. దయచేసి మాతృమూర్తులకు చెప్పేది ఏంటంటే, మీరు దగ్గర ముంగాడికి రండి, నా దగ్గరికి ఇటు రండి, మా దుక్కు రండి. అలాగా కొద్దిగా జరుగుతుంది. ఇప్పుడే ఇక మళ్ళీ జరగడం కాదుగా, కొద్దిగా జరుగుతుంది. దయచేసి మీ అందరికీ నమస్కారం, వందనములు. మీలో ఉన్నటువంటి పరమాత్మకు వందనములు. మీకు కాదు, మీరు అనుకునే లట్కన లోపల దేదీప్యమానంగా వెలుగుతున్నది ఆ తల్లి జగన్మాత అఖిలాండేశ్వరి. సరేనా? అయితే సద్గురుదేవుని అనుగ్రహం వలన మనము కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుపుకున్నాము. 7వ రోజు జరుగుతుంది. ఈరోజు పుష్పారం స్వాముల వారికి అర్పించేవారు మన సోదరుడు, మన సంఘ సభ్యుడు, ఆయన సెక్రటరీ, అన్ని పనులు చేస్తాడు. ఆయన గౌడ సత్యనారాయణ గారు వచ్చి పుష్పారం సమర్పించాలని కోరుతున్నాను. సరే, కాబట్టి దగ్గర ముఖం తక్కువ ఉంది కదా. ఇప్పుడు పుష్పారాన్ని అర్పిస్తుడు గౌడ సత్యనారాయణ గారు. జై సద్గురునాథ్ మహారాజ్కి. ఏమాయ మెల్లె అంటున్నారు అందరూ, సద్గురునాథ్ మహారాజ్కి. ఇప్పుడేమన్నా అన్నారు, పూజ్య శ్రీ శ్రీహరి తీర్థ స్వాముల వారికి. దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానంద ఋషి పర్యంతాం వందే గురు పరంపరాం. శోనాద్రినాథ చరణాంబుజయుగ్మ రుక్మ వ్యామోహ తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో శ్రీ సత్యమౌని శరణౌ శరణం ప్రపద్యే. అపార సచ్చి సుఖవారి రాసే యస్యోర్మి మాత్రం భువనం సమస్తం. గుహాయితం తం రమణం గభీరం చింతావిహీనం హృది చింతయామి. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యై స్థిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం.
భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మన ఈ మందిర అధిష్టాన దైవం పరమేశ్వరునికి ప్రణామాలు. అందరూ దయచేసి దగ్గర కూర్చోండి. ఇంకా భక్తులు వేంచేస్తూ ఉన్నారు. తర్వాత ప్రసాదం తీసుకునే వాళ్ళు నిశ్శబ్దంగా తీసుకోవాలని కోరుతున్నాము. భగవద్ అనుగ్రహంతో మనం తలపెట్టినటువంటి కార్యక్రమం చివరి భాగానికి వచ్చేసింది. ఇవాళ చివరి రోజు సప్తాహంలో భగవంతుని యొక్క అపార కరుణతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. మనము భగవద్గీత గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ భగవద్గీత పుట్టినరోజు. ఏమిటి? ఇవాళ భగవద్గీత జయంతి. సామాన్యమైనటువంటి ఏ గ్రంథానికి కూడా ఇక జయంతులు జరుపుకోరు. కేవలం భగవద్గీతకు మాత్రమే జయంతి, పుట్టినరోజు జరుపుకుంటారు. మనుషులైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారు, మహాత్ములకైతే జయంతి అంటారు. కాబట్టి జయంతి, జయతీతి జయంతి అంటే భగవద్గీతకు జయము అని అర్థం. జయం అంటే అర్థం ఏంటి అంటే నమస్కారము అని అర్థం. ఏమిటి? జయంతి అంటే నమస్కారము అని అర్థం. అందుకే మహాత్ములకు జయంతి జరుపుకుంటాం. మనకైతే పుట్టినరోజు లేదా బర్త్డే. ఇక బర్త్డేలకు ఎవరైనా భగవద్గీతకి ఇవాళ ఏమైనా కేక్ కట్ చేశారా? చెయ్యక్కర్లే, అది మన సంప్రదాయం కాదు. మీ బర్త్డే చేసుకున్నా కూడా కేక్ కట్ చేయకండి, దీపాలు ఆర్పకండి. ఏంటి మన సంప్రదాయం? ఏంటి? దీపం వెలిగించేదే తప్ప దీపాలను ఆర్పే సంప్రదాయం కాదు. మనం చనిపోతే కూడా తల దగ్గర ఒక దీపం వెలిగిస్తూ పెడతాం కదా. కాబట్టి మన ప్రకాశానికి ఎప్పుడూ కూడా అంధకారం కాదు, ఎప్పుడూ కూడా ప్రకాశమే మన జీవితంలో. కాబట్టి ప్రకాశాన్ని వెలిగించాలి. భగవంతుడు కూడా అన్నాడు, జ్ఞానదీపేన భాస్వత, నేను అందరి హృదయాల్లో జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగిస్తానయ్యా, తమస్సును, చీకటిని పారదోలుతాను అని చెప్పాడు. భగవద్గీతలోనే చెప్పాడు. ఏం చెప్పాడు? కాబట్టి దీపం వెలిగించడం, జయంతి జరపడం మరి భగవద్గీతకు దక్కింది. ఆ తర్వాత ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే లలితా సహస్రనామం పారాయణం చేయండి, లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, లేదా ఏదన్నా మంచి పూజ పెట్టుకోండి. సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకొని 10 మందికి అన్నం పెట్టండి. ఏమి భూత తృప్తి. మనం ఏ పని చేసినా ఏంటి? భూత తృప్తి. మనం పుట్టినా అందరికీ భోజనాలు పెడతాం కదండి, బారసాలు చేసినా భోజనాలు పెడతాం. ఇక చిన్నపిల్లలకి చోలా కర్మ అంటారు, అంటే చెవులు కుట్టించినా భోజనాలు పెడతాం, వెంట్రుకలు తీయించినా భోజనాలు పెడతాం, పంచెలు కట్టించినా భోజనాలు పెడతాం, చీరలు కట్టించినా భోజనాలు పెడతాం. తర్వాత ఇక పెళ్ళిళ్ళలోనైతే చెప్పక్కర్లేదు, ఎన్ని రకాలు. మొన్న మా
నెల్లూరులో ఒక పెళ్లి జరిగింది. 360 రకాల భోజనాలు పెట్టాడు ఆయన. ఎన్ని? 360 అద్భుతమైన ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. మంచిదే ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఎంత అన్నదానం చేయగలిగితే, ఎంత భూత తృప్తిని చేయగలిగితే అంత సంతోషం. ఇక ఆ రోజు ఇంకా మీకు బాగా అనుకూలంగా ఉంటే ఒక స్వామీజీని తెప్పించండి. మీ వారికి వస్త్రములు మొదలైనటువంటివి దక్షిణ సమర్పించండి. వారి చేత మీ ఇంటికి వచ్చినటువంటి బంధువులకు ఉపన్యాసం చెప్పించండి. జ్ఞానదానం కూడా మహాదానం. అన్ని దానాల్లో జ్ఞానదానం చాలా గొప్పది. భోజనం పెట్టడమే కాదు, బంధువుల్ని పిలవడమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి బంధుత్వం కలిగి ఉండాలి. కేవలం రక్త సంబంధమైన బంధుత్వమే కాదు. మీ ఇంట్లో ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ బంధువుల్ని పిలిచి వాళ్ళకు కూడా ఇటువంటి సత్సంగం చేయించండి. మీ బంధుత్వం అంటే వాళ్ళకి కేవలము భౌతికమైనటువంటి బంధుత్వమే కలిగి ఉండడం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి బంధుత్వం కూడా వాళ్ళకు కలిగింపజేస్తే వాళ్ళ యొక్క జీవితాలు మారిపోతాయి. వాళ్ళ యొక్క నడవడిక మారుతుంది, వాళ్ళ యొక్క బుద్ధి మారుతుంది, వాళ్ళ యొక్క మనస్సు మారుతుంది, వాళ్ళ యొక్క గ్రహించేటటువంటి శక్తి మారుతుంది, ఎదుటి వాళ్ళను అపార్థం చేసుకునేటటువంటి భావం మారుతుంది. వాళ్ళ ఇంట్లో శాంతి సౌఖ్యాలు నెలకొని ఉంటాయి. అత్త కోడళ్ళు ఇంకా ఎవరెవరు ఉంటారు కదా, మనకు తెలియదు అంతగా. కాబట్టి వాళ్ళందరూ సామరస్యంగా ఇంట్లో శాంతిగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మనుష్యుడు ఎప్పుడైనా సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. జీవితం అంటేనే ఒకరితో బతకాలంటే మనం సర్దుకుపోవాలి. ఎక్కడైతే మానవుడు సర్దుకుపోవడో అక్కడ గొడవలు ప్రారంభమవుతాయి. నాదే నెగ్గాల అనేటటువంటి భావము ఎప్పుడు కొద్దిగా తగ్గితే ఏమవుతుంది? నేను పెద్దదాన్ని, నాదే నెగ్గాల అనేటటువంటి పంతం ఆ పంతం వల్లనే జగడాలు వస్తాయి. ఏమొస్తాయి? దానివల్ల అలజడులు, మనశ్శాంతి కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం కాదు, 100% ఇక అటువంటి వచ్చినప్పుడు ఎంత తగ్గి ఉంటే, ఎంత సర్దుకొని పోతే అంత ప్రశాంతంగా ఉండొచ్చు. అటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనం నడుము కట్టుకోవాలి. మన జీవితం తగులు పెట్టుకోవడానికి కాదు, జగడాలు పెట్టుకోవడానికి కాదు, మనస్పర్ధలు పెట్టుకోవడానికి కాదు ఈ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ మంచి ఆలోచన విధానం, మంచి వివేచన విధానం నేర్చుకోవాలి. మనకు తెలియకపోతే పెద్దల దగ్గర అడిగి తెలుసుకోవాలి. మరి అడగడానికి ఎప్పుడైతే మానవుడికి న్యూనతాభావం, అంటే వాళ్ళ ముందు నేను అడిగితే తక్కువ వాడిని అయిపోతానేమో అనేటటువంటి భావం ఉంటుంది కదా, అప్పుడు వాడు ఏమవుతాడంటే అడిగితే వాడి ముందే నీకు తక్కువతనం, అది తెలుసుకుంటే జీవితాంతం బాగుంటావు. కాబట్టి ఎవరి దగ్గర తక్కువతనం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం పెద్దవాళ్ళ దగ్గర తక్కువ అయిపోతే ఏం పోతుంది? మీ దగ్గర ఏం డబ్బులు నష్టం కావు, మీ మనస్సు బాగుపడుతుంది. మనస్సు బాగుపడడానికే ఈ సత్సంగాలన్నీ. మన యొక్క బుద్ధి వికసించాలి అంటే సత్సంగతి కథే కిం న కరోతి పుంసాం
ధియో జాడ్యం, మొట్టమొదటిది ఏమొస్తుందంటే సోమరితనం పోతుందట. సత్సంగం వింటే ఏమవుతుంది? జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం. మీరు మాట్లాడేటటువంటి మాటల్లో సత్యాన్నే పలుకుతారు. ఏం చేస్తారు? సత్యాన్నే. జాడ్యం ధియో హరతి, మనస్సుకు పట్టినటువంటి బూజంతా కూడా దులిపేస్తుంది ఈ సత్సంగం. ఏం చేస్తుంది? కాబట్టి మన బుద్ధికి పట్టినటువంటి ఆ జాడ్యం, కేవలం శరీరానికి బట్టి వాడు ఏం పని చేయలేడు, ఇక బుద్ధికి జాడ్యం పట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? వాడు ఇక పడుకొనే ఉంటాడు. కాబట్టి అటువంటి జాడ్యం పోతుంది. జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం. ఇంకా ఏం చేస్తుందంటే సత్యాన్నే పలికేటటువంటి అలవాటు వస్తుంది. దానివల్ల జగడాలు మాయమైపోతాయి. అబద్ధాలు చెప్తే ఒకసారి కాకపోతే ఒకసారన్నా పట్టుబడా? ఎప్పుడో ఒకసారి పట్టుబడతాడు. అబద్ధాలు ఆడేవాడికి మెమొరీ కార్డు ఎక్కువగా కావాలంట. ఏం కావాలా? మెమొరీ, జ్ఞాపక శక్తి ఎక్కువగా కావాలి. సత్యం ఉంటే ఉన్నట్టు చెప్పేస్తాడు. సత్యం ధియో హరతి సించతి వాచి సత్యం. మానోన్నతిం, నీకు సమాజంలో ఒక విలువ పెరుగుతుంది. వాడు అటువంటి వాడు కాదురా, వాడు సత్యమే మాట్లాడతాడు, ఇతరులను మోసం చెయ్యడు అనేటటువంటి ఒక మంచి ముద్ర పడుతుంది. ఇక అబద్ధాలు చెప్పేటటువంటి వాడికి ఒక తప్ప పడుతుంది. తప్ప మీకు అందరికీ తెలుసు. వాడిని చూసి వాడు ఎప్పుడు చెప్పినా ఇక వాడు లెక్క పెట్టబడలేదురా అంటాడు వాడు. కాబట్టి మానోన్నతి, నీకు సమాజంలో ఒక విలువ పెరుగుతుంది. సత్సంగతి కథయ కిం నకరోతి పింసాం. ఏం చెప్తున్నాడు? ఇటువంటి సత్సంగము మానవుడిని ఏమేం చేయదు అంటే అన్నింటినీ చేస్తుంది. ధనం కూడా వస్తుంది. నీకు సత్యంగా వ్యాపారం చేసేవాళ్ళు అన్ని చోట్ల మోసం చేయరు సుమా. ఎప్పుడు రానటువంటి వాడికి మోసం చేస్తారు. ఎప్పుడు వాడి దగ్గరే వచ్చేటటువంటి వాడి దగ్గర మోసం చేయరు. ఒకసారి కాకపోతే ఒకసారి పట్టుబడితే రెండవసారి వాడు రాడు. అందుకే వాళ్ళు కూడా సత్యంగా ఉంటారు. నేను ఒకసారి ఈ బంగారు పని చేసేటటువంటి భక్తులు ఉన్నారు మనకు నెల్లూరులో, మన స్వామివారి శిష్యులు కొంతమంది. వాళ్ళని అడిగారు, అయ్యా బంగారం పనులు చేస్తారు కదా, మరి తల్లి దగ్గర కూడా మీరు లాగేస్తారంట, అది నిజమేనా అని అడిగిన. అంటారు కదా, అవునా అంటారా? అంటే ఆయన అన్నాడు, మేము అట్లా లాగేయం స్వామి. ఏమంటే సత్యం మీద మా వ్యాపారం టికా హై. ఏమన్నాడు? దాని మీద ఆధారపడి ఉన్నది. తర్వాత నగలు చేసేటప్పుడు ఎప్పుడన్నా పొరపాటున ఆ అగ్నిలో ఏదన్నా చిన్న చిన్న మెనుగుళ్ళు అవి పడతాయి, అవి మేము తీసుకుంటాం. అంతేగాని అవి కూడా ఎప్పుడో వస్తాయి. ఆ బూడిదలో పోయిన తర్వాత జాలించి అవి చేసి ఏదో చేస్తే అవి ఉంటే వస్తాయి, లేకపోతే మేము కావాలని మాత్రం తీసుకోము స్వామి అన్నాడు. మరి నమ్మాలా వద్దా? నేను స్వయంగా అడిగిన. ఇట్లా అంటారు కదా చాలామంది అమ్మగారులు అయితే ఇంకెక్కువగా అంటారు. అంటే అట్లా కావాలని తీసుకోము స్వామి అని చెప్పాడు. అయితే ఆ బూడిద అదంతా కూడా జాగ్రత్త పెడతారట, వాళ్ళు పారిపోయారు. నేను అట్లా దాన్ని కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. చెప్పాడు ఆయన, సత్యం చెప్పాడు నాకు. కాబట్టి అటువంటి సత్యసంధులైనటువంటి వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది? కొన్ని ఒడిదుడుకులు రావచ్చు, కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
వాళ్ళ యొక్క వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఇటువంటి సత్సంగాల ద్వారా మానవుల యొక్క మనస్సులను మార్చి వాళ్ళకు సుఖమును వాళ్ళే సుఖమును చేకూర్చడం. ఏ విధంగా సుఖం? మానసిక సుఖం. అన్నిటికంటే గొప్పది మానసిక సుఖం. ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి సుఖము చాలా స్వల్పం, అల్పస్య. అల్పం. అది ఎలాగా అంటే మినుగురు పురుగులు ఉంటాయే, మినుగురు పురుగులు. ఇప్పుడు మనం అగ్ని రాజేస్తుంటాం, అప్పుడు కొన్ని మిరుగులు బయటపడుతూ ఉంటాయి. అవి ఎంతసేపు ఉంటాయి? చాలా స్వల్పకాలం ఉంటాయి. అట్లా ఈ ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి సుఖము స్వల్పం. అదే ఇంద్రియము ద్వారా ఇప్పుడు సినిమా చూద్దాం అనుకోండి, 3 గంటలు ధాటిగా నువ్వు కళ్ళు తెరుచుకొని చూస్తే నీకు ఏమవుతుంది? కళ్ళ నొప్పి వస్తుందా రాదా? నువ్వు మధ్యలో రెప్పలు వాలుస్తావా లేదా? సహజం. ఇక తినడంలో ఎవరికన్నా సుఖము ఉన్నది అంటే ఏకంగా ఒక రోజంతా తినండి, ఏమవుతారు? తింటారు ఎవరన్నా? ఎవ్వరు తినరు. ఆఖరకు నోరు లేని జంతువు కూడా తినదు. ఇక మానవుడు తింటున్నాడంటే వాళ్ళ సంగతి పోద్దార్ హాస్పిటలో లేకపోతే కేఈఎం హాస్పిటల్కి పోవాలి. అవునా? కాబట్టి ఈ విధంగా ఆహారం ద్వారా కానీ, అంటే ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, చెవి ద్వారా ఇప్పుడు చూడండి, చాలామంది ఎంతో సంగీతం విని అది విని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు అనుకుంటాం. ఈ కాలంలో చెవులు అవేంటి బడ్సా ఏమిటంటారు వాటిని? ఇయర్ అనేది పోయింది పాతకాలం, ఇప్పుడు కొత్త కాలం ఏదో వచ్చింది, బడ్సా ఏదో అంటారు, అదేనా? ఎయిర్ బడ్స్ అవి పెట్టుకుంటారు. వాడికి ఇక బయట ప్రపంచం ఏం తెలియదు. వెనక నుంచి వచ్చే బండి సప్పుడు కూడా తెలియదు వాడికి, వచ్చి కొట్టేస్తుంది. ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దానివల్ల ప్రాణాలు, అంటే శ్రవణం అనేది ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? కాబట్టి అట్లా సంగీతం 24 గంటలు వింటే ఏమవుతుంది? ఆ ఇంద్రియం కొన్ని రోజులకి చెవిటి వాడైపోతాడు. అవునా? అంటే ఈ ఇంద్రియములన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు పాతబడేవే, పాడైపోయేవే కదండి. అవునా? పాడు కాకుండా అక్కనే ఉంటాయా? అందరికీ కళ్ళు పాడైపోతాయి, చెవులు పాడైపోతాయి, నోరు పాడైపోతుంది, కాళ్ళు పాడైపోతాయి, చేతులు పాడైపోతాయి. కాబట్టి మితం ఏమన్నాడు భగవంతుడు? మితంగా ఉండాలి, హితంగా. మనం అనుభవించేటటువంటివి మన జీవితానికి మేలును కలిగించేటటువంటివిగా ఉండాలి. ఎక్కువ ఏది తిన్నా సరే, ఇప్పుడు మంచి చాలా రుచిగా ఉన్నది అని ఒక మైసూర్ పాకో లేకపోతే ఇంకేదన్నా తిన్నామనుకో, నీకు షుగర్ ఉంటే ఆమె ఒక్కసారి 600కి వెళ్ళిపోతుంది. అది ఎఫెక్ట్ పడుతుంది దేని మీద? లివర్ మీద పడుతుందట. డాక్టర్లు చెప్పిన మాటలు నాకు తెలీదు, నేను పరీక్ష ఏం చేయలే. కాబట్టి లివర్ మీద పడుతుందంట, కిడ్నీల మీద పడుతుందంట, మన కళ్ళ మీద పడుతుందంట, రేచీకట్లు వస్తాయంట. అవునా? కాబట్టి ఇన్ని ప్రమాదాలు, అంటే ఈ ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి వాటికి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. అయితే భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే అనుభవించడానికే ఇచ్చాడు, కానీ మితిమీరి అనుభవించడానికి కాదు. ఈ శరీర యాత్ర నడవడానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? శరీర యాత్ర నడవడానికి. కాబట్టి మరి శరీరం చేత మనం పనులు చేయకపోతే శరీర యాత్ర కూడా నడవదు. అందుకే భగవంతుడు ఈ
చక్షువుల చేత చూడలేవయ్యా, నేను దివ్యమైనటువంటి చక్షువులను ఇస్తాను నా యొక్క స్వరూపాన్ని చూడడానికి. దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అని చెప్పాడు. దివ్యమైనటువంటి చక్షువులు ఇచ్చాడు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని. అందుకే ఈ సత్సంగముల ద్వారా మనం దివ్యమైనటువంటి చక్షువులను పెట్టుకోవాలి. కళ్ళజోళ్ళను పెట్టుకోవడం కాదు. ఏం పెట్టుకోవాలి? దివ్యమైన చక్షు. ఏమిటది అంటే సర్వే సర్వత్ర భగవద్భావన కలిగి ఉండడం. ఎవరిని కూడా జీవితంలో అపార్థం చేసుకోవద్దు. ఏంటి, ఒకవేళ నిజంగానే వాళ్ళ అలా ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి నమస్కారం చేసి మనం తప్పుకోవాలి. ఉదాసీనం ఏముండాలా? భక్తుడికి ఉదాసీనం, వాటిని ద్వేషించకూడదు. ఏమిటి, మన పని మనం చేసుకోవాలి, వాళ్ళ జోలికి మనం పోవద్దు. మన భావన కూడా ఉదాసీనంగా ఉండాలి. ఉదాసీనం అంటే దేన్ని పట్టించుకోకుండా, వాళ్ళ విషయం పట్టించుకోకుండా ఉండాలి. మనకు ఒకవేళ అనరాని మాటలు అన్నా సరే ఏం చేయాలా? వాటిని పట్టించుకోకూడదు, వినట్టుగా పోవాలి. ఒకవేళ విన్ని అన్నామనుకో, వాళ్ళకి ఎక్కువ నువ్వు ప్రయారిటీ ఇచ్చినట్టు లెక్క. అవునా? ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చావో వాళ్ళు ఇంకా రేజ్ అయిపోతారు. కాబట్టి మన జీవితంలో భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడు ఇటువంటి రూపాన్ని, ఇటువంటి దివ్య దృష్టిని ఇస్తానయ్యా అంటే భగవంతుడు చూపించాడు. అర్జునుడు దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూశాడు, విశ్వరూపాన్ని. కృష్ణ పరమాత్మ కూడా వాళ్ళ అమ్మకు చూపించాడు. ఎన్నిసార్లు విశ్వరూపం చూపించాడు చెప్పండి? కృష్ణ పరమాత్మ చిన్నప్పుడు వాళ్ళ అమ్మకు చూపించాడు, తర్వాత ఉద్ధవుడికి చూపించాడు, తర్వాత అర్జునుడికి చూపించాడు, తర్వాత ధృతరాష్ట్ర మహారాజుకి చూపించాడు. ఎక్కడ చూపించాడు? మహాసభలో. ఆయన ఎవరికి కనిపించలేదు, ఆయనకు ఒక్కడికే. కళ్ళు లేవు నాయనా, నేను ఎట్లా చూస్తానంటే నీకు కళ్ళు ఇస్తా అన్నాడు. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత, చూపించిన తర్వాత నమస్కారం చేసుకున్నాడు. ఇక నీకు ఇట్లాగే కళ్ళు ఉంచుతా, నీ కొడుకుల యొక్క మరణం చూడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? 100 మంది నీ కొడుకుల సాగు చూడు అని చెప్పాడు. అయ్యా మహానుభావ, నాకు అటువంటి గతి పెట్టకు. అన్ని కష్టాల కంటే కొడుకుల యొక్క మరణం చూడడం చాలా కష్టం. కాబట్టి అది మళ్ళీ నేను యథాస్థానంగా నాకు మళ్ళీ ఆ అంధత్వాన్ని ఇవ్వు అన్నాడు. అట్లాగే తదాస్తు అన్నాడు. అట్లా 5 సార్లు భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాడు. వాళ్ళ అమ్మకు చూపించిన విశ్వరూపం ఆయన అనుకున్నది కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థము యశోదాదేవిగానో పరస్థలము. అరే, నేను యశోదాదేవిని కాదా? మా ఇల్లు కాదా ఇది? ఆయన అజాండము ప్రజ్వలమై ఉండకేమి హేతువు అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆ నందుడు, గోపాలుడు, గోపికలు సర్వము ఆయన ముఖంలో ఆయన పాలిస్తూ ఉంటే కనిపించింది. మన్ను తిన్నాడని చెప్పింది కదా, అప్పుడు చూడమ్మా నా నోట్లో మన్ను తిన్నానేమో నేను చూడు అంటే ఆయన విశ్వరూపం చూపించాడు. నేను మన్ను తినలేదమ్మా అన్నాడు. నిజమే, తిన్నదేమో మన్నే మన దృష్టిలో, కానీ ఈ మన్నులో సర్వ ప్రపంచము ఉన్నది, సమస్త విశ్వము ప్రకటితమై ఉంది. కాబట్టి భగవంతుడు అట్లా చూపించాడు. ఇక్కడ కూడా ఆ స్వరూపాన్ని చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడంటే, అయ్యా నేను ఇది చూడలేకపోతున్నా, నువ్వెవడవయ్యా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు కాలోస్మి. ఏమన్నాడు? కాలోస్మి, నేను కాలుణ్ణి. కాలుణ్ణంటే ఈ సమస్త ప్రపంచాన్ని అంతా కూడా భక్షించేటటువంటి వాడు. కాలమే కదండి ఎవరికైనా, అవునా? అందుకే పూర్వకాలంలో ఎవరన్నా శరీరం వదిలిపెడితే
ఇలా చనిపోయారు అది ఇది అనేవారు, కాలం చెందారు అనేవాళ్ళు. కాబట్టి అది సౌమ్యమైనటువంటి మాట. ఆ కాలం వచ్చింది వాళ్ళు ఈ లోకంలో, ఆ కాలానికి అందరూ దాసులే, ఎవ్వరు తప్పించుకోవడానికి వీల్లేదు. భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, అపరిహార్యేర్ధే నత్వం శోచితుమరాసి. ఇది తప్పించుకోవడానికి వీల్లేనటువంటిది, ఎవ్వరు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. ఏడుస్తూ వచ్చారు, నవ్వుతూ పోవాలి అని మహాత్ములు చెప్తూ ఉన్నారు. ఏంటి మరి ఏడుస్తున్నాం కదా, అందుకే చెప్పాడు భాగవతంలో, చాలా అద్భుతమైన పద్యం చెప్పాడు. ఏను మృతుండ నవ్వుదునని ఇంత భయంబు మనంబు లోపలన్మాను, సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌగాన, హరిందలంబు మిక కల్గదు జన్మము నీకు ధాత్రిపై, మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు. భగవంతుణ్ణి తలచాలి, భగవంతుణ్ణి స్మరించాలి, భగవంతుని యొక్క ధ్యానం చెయ్యాలి. ఏం చేయాలి? నీ కాలము తప్పించుకోవడానికి వీల్లేనటువంటి మన శరీరంలో ఉండేటటువంటి అవస్థలే మనం తప్పించుకోలేదు. ఏమండి, బాల్యంగా ఉంటాడు, మరి కౌమారం వస్తుంది, యవ్వనం వస్తుంది, ముసలితనం వస్తుంది. ఇవి ఎవరన్నా తప్పించుకున్నారా? ఎవ్వరు. అది తప్పించుకోవడానికి వీలే లేదంట. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి వీటికి కూడా మందులు ఏవో తయారు చేస్తున్నారు. ఒక ఆయన బొంబాయిలోనే, ఒక ఆయన కెమిస్టు, ఆయన వచ్చాడు నా దగ్గరికి. స్వామి అని నమస్కారం చేశాడు, అన్ని మాటలు అయిపోయినాయి, నువ్వు మీరేం చేస్తున్నారని అడిగాను. నేను అడిగితే, నేను స్వామి తెల్ల వెంట్రుకను నల్లగా చేయడానికి ప్రయోగాలు చేస్తున్నా అన్నాడు. ఏమన్నాడు? అందరికి వస్తున్నాయా లేదా తెల్ల వెంట్రుకలు? ఆయన ఇప్పుడు లేడు, పోయినాడు, కానీ ఈ తెల్ల వెంట్రుకలు అట్లనే ఆయన బాగా చాలా ప్రయోగం చేశాడని చెప్పాడు. నా జీవిత లక్ష్యం స్వామి అన్నాడు. ఎంత జీవిత లక్ష్యమైనా ప్రకృతికి అందరూ ఓడిపోవాల్సిందే. ప్రకృతిని జయించి తట్టుకొని వాడు పోయే ప్రశ్న ప్రపంచంలో లేనే లేదు. పెద్ద ఆ వైపు ఉత్తరాఖండ్ ఆ వైపు కొండ చర్యలు విరిగి పడుతుంటాయి అప్పుడప్పుడు. మట్టి వాళ్ళది మట్టి ఎలా ఉంటుందంటే, మధ్యలో మట్టి చాలా జారు మట్టి ఉంటుంది, మధ్యలో కొన్ని రాళ్ళు ఉంటాయి పెద్ద పెద్దవి. ఈ వర్షాలు పడినప్పుడు ఈ మట్టి కరిగిపోయి ఆ రాళ్ళు జారుతుంటాయి, అందువల్ల ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి అటువంటిది అక్కడ పెట్టాడు భగవంతుడు. మనం ఏం చేస్తాం దానికి? కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి వీల్లేదు. తర్వాత పెద్ద ప్రవాహం వచ్చిందనుకో, నీటి ప్రవాహం, ఏమవుతాం మనం అందరం? దానికి ఎవరన్నా ఇంతకాలం నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, కృతయుగం గడిచింది, త్రేతాయుగం గడిచింది, ద్వాపరయుగం గడిచింది, ఇప్పుడు కలియుగం 5160-70 సంవత్సరాలు గడిచింది. ఎవరన్నా నీటికి తట్టుకొని మేము బతికాం అనేటటువంటి వాళ్ళు ఉన్నారా? దానికి ఓడిపోవాల్సిందే. పెద్ద పెనుగాలు వచ్చింది అనుకోండి, దానికి ఏం కావాలి? ఎన్నో నీళ్ళు పడిపోతాయి, వాళ్ళు కట్టుకున్నవి పడిపోతాయి, వాటిలో కొట్టుకొని పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రకృతిని మనం ప్రతిఘటించి జీవించలేము. వాటికి అంత శక్తి ఉన్నది. కాబట్టి ఈ ప్రకృతికి అధిష్టానమైనటువంటి వాడు ఎవడు? పరమాత్మ. పరమాత్మ. ఆ పరమాత్మను మనం ధ్యానించాలి. మన జీవితంలో మృత్యు అనేది అందరికీ సహజం. దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలా? తప్పించుకోవాలంటే ఈ శరీరం
ఎప్పుడు ఉండాలని కాదు. ఈ శంభూకుడు అనేటటువంటి ఒకడు తపస్సు చేశాడు. ఆయన తపస్సు కోరిక ఏమిటంటే నేను సశరీరంగా దేవలోకం పోవాలని చేశాడు. అది నియమానికి విరుద్ధం. ఈ మధ్యలోకం అంటే మృత్యులోకంలోనే ఈ శరీరం ఉంటుంది తప్ప ఈ శరీరంతో దేవలోకం పోవడానికి ఎవ్వరికి సాధ్యం కాదు. నువ్వు పుణ్యం సంపాదించుకొని ఆ జీవిగా దేవలోకం పోవచ్చు, కానీ ఈ శరీరంతో పోలేడు వాడు. ఏమి అందుకని రాముడు వాణ్ణి శిక్షించాడు. రామాయణంలో ఉండేది. అయితే ఆ విషయాలు చెప్పకుండా ఇంకేవేవో చెప్తుంటారు. కాబట్టి మృత్యువుకి అందరూ ఓడిపోవాల్సిందే. అయితే ఉన్నంత వరకు ఏం చేయాలి? హరిందలంపుమిక కల్గదు జన్మము. భగవంతుని ధ్యానించాలి. ధ్యానిస్తే ఆయన మనల్ని ఈ ప్రకృతి అనేటటువంటి మాయ నుంచి విడుదల చేసి తన యొక్క స్థానానికి తీసుకొని వెళ్తాడు. మళ్ళీ పుట్టాల్సినటువంటి తద్ధామ పరమం మమ ఏమన్నాడు ఆయన? అటువంటి స్థానం నాది. కాబట్టి మీరందరూ కూడా, అందుకే 10వ అధ్యాయంలో అదే చెప్పాడు, నన్ను ఎవరైతే ధ్యానిస్తారో వాళ్లకు అటువంటి బుద్ధిని. 11వ అధ్యాయంలో కూడా అదే చెప్పాడు. మరి 12వ అధ్యాయంలో కూడా అయితే భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి సాకార రూపము, ఒకటి నిర్గుణ రూపం, నిరాకార రూపం. 2 ఉన్నాయి. సాకారము ఆరాధించేటటువంటి వాళ్ళు సత్యమే, నిరాకారం ఆరాధించేటటువంటి వాళ్ళు కూడా సత్యమే. దేన్ని? ఇప్పుడు మన మనస్సు అనేటటువంటిది మీరు జపం చేస్తున్నారనుకోండి, కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటే మీకు ఒక దివ్యమైనటువంటి తేజస్సు చేస్తూ ఉంటే కొంతకాలానికి కనిపిస్తుంది. చెయ్యని వాళ్ళకు తెలుసు, మళ్ళీ నన్ను అడిగితే నేను ఎక్కడి నుంచి చూపించేది. చేసేటటువంటి వాళ్ళకు ఒక దివ్యమైనటువంటి తేజస్సు కనిపిస్తుంది. అట్లాగే కొంతమందికి శుమ్నానాడి నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తి మన సహస్రారానికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. షట్చక్రములు అని చెప్తారు. కాబట్టి ఇట్లా అంటే మూలాధారంలో ఉండేటటువంటి శక్తి నువ్వు జపం చేస్తూ ఉంటే ఆ నడుము, ఆ వెన్నెముక ద్వారా పైకి వస్తుంది. అది మనకు అనుభూతే తప్ప ఇక్కడ నీకు ఇట్లా ఫిలిం చూపిస్తానంటే కుదిరేది కాదు. అయితే సాధన చేసినటువంటి వాళ్ళకే ఇది అర్థమవుతుంది. కాబట్టి అట్లా సాధన చేసి వాడు సహస్రారానికి వచ్చిన తర్వాత వాడు ఆ పరబ్రహ్మములో లీనమైపోతాడు. మూలాధారం దగ్గర నుంచి, మూలాధారం అంటే అర్థమైందా? అక్కడి నుంచి వచ్చి వాడు నాభిస్థానానికి వస్తాడు, ఆ తర్వాత హృదయస్థానానికి వస్తాడు, ఆ తర్వాత కంఠస్థానానికి వస్తుంది ఆ శక్తి, ఆ తర్వాత లలాటానికి వస్తుంది, ఆ తర్వాత మూర్ధన్యం. అయితే సాధన చేయాలా సుమా. కాబట్టి అటువంటి సాధన ద్వారా ఎవడైతే భగవంతుణ్ణి పొందుతాడో అటువంటి వాడికి అయితే మరొక మాట, దేవలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ సాధన చేయొచ్చు కదా అని ఎవరన్నా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అక్కడ ఇటువంటి శరీరం ఉండదు నీకు. ఎప్పుడు కూడా అంటారు, నేను కూడా చూడలేదు సుమా, 32 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి శరీరం ఉంటుందట. వాళ్ళకు ముసలితనం లేదు. ఏమిటి? వాళ్ళ పుణ్యం కాగానే కిందికి తోసేస్తారు అంతే. వాళ్ళ ఇంకా ఆ శరీరం కూడా ఉండదు వాళ్ళకి. కాబట్టి మధ్యలోకానికి రావాల్సిందే. కాబట్టి ఆ విధంగా ఈ మానవ శరీరానికే అటువంటి గొప్పతనం ఉన్నది, భగవంతుని పొందేటటువంటి గొప్పతనం. అట్లా సాధన చేసి వాడు సహస్రారానికి వెళ్ళిన తర్వాత వాడి సర్వం అంతటా కూడా ఎల్లఎడలా పరబ్రహ్మ స్వరూపం కనిపిస్తుంది. వాడు పరబ్రహ్మం అయిపోతాడు. మీకు మొన్న మనవి చేశారు,
తుమ్మెద పురుగు ఏంటి ధ్యానించి ఎట్లాగైతే ధ్యానించి ఆ తుమ్మెద అయిపోయిందో మానవుడు కూడా భగవంతుడిని ధ్యానించి ఏమైపోతాడు? భగవంతుడు అయిపోతాడు. ఇది అద్వైత సిద్ధాంతం. ఎన్ని నగలున్నా, ఎన్ని రకాలైనటువంటి నగలున్నా, వాటికి ఎన్ని పేర్లున్నా ఆ పేర్లన్నీ మనం ఆ బంగారాన్ని తీసి అగ్నిలో వేసి పుటం వేసి కాల్చి చేస్తే ఆ బంగారం అంతా ఏమైపోతుంది? ఆకారాలు ఉంటాయా? కరిగిపోయిన తర్వాత ఏ ఆకారము ఆ ముద్ద ఏమంటారు? దాన్ని బంగారమే అంటారు కదా. దాంట్లో ఉండేటటువంటి ఇతర వస్తువులు కల్మషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. అందుకే మానవుడు జపం చేస్తే తనలో ఉండేటటువంటి కల్మషాలన్నీ పోయి వాడు శుద్ధమైనటువంటి చొక్కమైనటువంటి బంగారంగా తయారవుతాడు. అంటే అదే పరబ్రహ్మ స్వరూపం. దేనివల్ల? వాడి స్మరణ వల్ల. కాబట్టి అటువంటి స్మరణ వాడు చెయ్యాలి. చేస్తే ఆ భగవంతుని చేరి మరి ఎవరెవరు చేయొచ్చా ఇది అంటే అందరూ చేయొచ్చు. మన సత్యానంద మహాస్వామి చెప్తూ ఉండేది, 4 కాళ్ళతో నడిచేటటువంటి జంతువులు కాకుండా 2 కాళ్ళతో నిలువుగా నడిచేటటువంటి ప్రతి వాడు చేయొచ్చు అని చెప్పేవారు. దానికి ఆహ్వానించి చెప్పేవారు. అయితే దాన్ని అందుకే చెప్పాడు, దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఎవడైనా ధన్యత ఉంది. వీడు వాడనే ఏం లేదు. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు 9వ అధ్యాయంలో, అభిచేత్సు దురాచారో భజతే మామనన్యభా సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడు చెడిపోడు. క్షిప్రం అంటే వెంటనే వాడు పవిత్రుడైపోతాడు. అగ్నిలో వేసినటువంటి బంగారం ఎంతసేపట్లో శుద్ధమైపోతుంది చెప్పండి? అది కరిగిందంటే అంతే. నీ హృదయం కరిగిందంటే, నీ మనస్సు లేకుండా పోయిందంటే నీ కల్మషాలన్నీ పోతాయి. కాబట్టి ఈ కల్మషాలన్నీ ఎక్కడ ఉండేది చెప్పండి? శరీరానికి ఉన్నాయా? మన బుద్ధికి ఉన్నాయా? మన మనస్సుకు ఉన్నాయా? దేనికి ఉన్నాయి చెప్పండి? మన బుద్ధిలో మన మనస్సులో ఉన్నాయి కల్మషాలు. ఈ శరీరం అందరికీ ఎలా ఉందో అలాగే ఉంది. అందరికీ మట్టి వస్తుంది, అందరికీ చెమట వస్తుంది, అందరికీ జీవిలి వస్తుంది, అందరికీ ముక్కులోంచి చీముడు కారుతాయి. కారణం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి? కాబట్టి ఇవి సహజం. అందువల్ల మనం చేయాల్సింది ఏంటి? చొక్కం బంగారం కావాలి మనం అందరం. అట్లా అవడానికే ఈ లోకంలో అనేక విషయాలు, ఎట్లా వ్యవహారం చేయాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా తినాలో, ఎట్లా పడుకోవాలో, ఎలాగా వ్యవహారం చేయాలో ఆ విషయాలన్నీ భగవంతుడు చెప్పాడు. కొన్ని మనస్సుకు సంబంధించినవి చెప్పాడు, కొన్ని శరీరానికి సంబంధించినవి చెప్పాడు. అందుకే నీ శరీరం శుద్ధం కావాలంటే గురుదేవుల సేవ చేయి. నీ మనస్సు శుద్ధం కావాలంటే గురువు గారికే సేవ చేయి. ఎందుకంటే అవసరమైనప్పుడు నీ మనస్సుకు ఉపదేశం చేస్తాడు. ఆ సమయ సందర్భాలను బట్టి చెప్పేటటువంటి మాటలు ఉన్నాయే, అవి అరగంట ఉండి, పావు గంట ఉండి గురుగారి దగ్గర ఇంకా స్వామి నాకు టైం అయిపోయింది, నా రైలు పోతుంది, నా విమానం పోతుంది అంటే అటువంటి వాడికి దొరకవు. ఎటువంటి వాడు దొరుకుతాయి? అందుకే గురువును ఇంట్లోనన్నా ఉంచుకోవాలంట, గురువు ఇంటిలోనన్నా ఉండాలి. ఏం చెప్పాడు? గురువు ఇంటిలోనన్నా ఉండాలా, లేకపోతే గురువును ఇంట్లోనన్నా ఉంచుకోవాలి. మనకి ఇవి రెండు ఏది సాధ్యం కాదు. ఇక మనం ఎప్పుడు పవిత్రమయ్యేది. కాబట్టి పవిత్రం కావాలంటే భగవంతుని యొక్క నామం
ఏమి తప్పకుండా చేయాలి. దాంట్లో చెప్పాడు, ఇదిగో సాకారము నిరాకారం అద్భుతంగా చెప్పాడు. ఎవడయ్యా సాకారాన్ని పూజించే వాళ్ళు గొప్పవాళ్ళ, నిరాకారం పూజించే వాళ్ళు గొప్పవాళ్ళ అని అడిగాడు అర్జునుడు. అడిగితే ఆయన భగవంతుడు సాకారం గురించి నిరాకారం గురించి ఒక్క మాట చెప్పాలి. భగవద్గీత చదివిన వాళ్ళకు తెలుస్తుంది, భగవద్గీత అర్థం చేసుకున్న వాళ్ళకు తెలుస్తుంది. ఏం చెప్పాడంటే, అయ్యా ఎవరైతే నా యందు మనస్సును పెట్టి నన్ను ధ్యానిస్తూ జపం చేస్తారో అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు పో. ఏమన్నాడు? నా యందు అంటే భగవంతుని యందు ఎవడైతే మనస్సును పెట్టి జపం చేస్తాడో అన. మనమంతా ఎలా చేస్తున్నాం? దేవాలయానికి వస్తే ఇక్కడ దేవుణ్ణి చూస్తే నా చెప్పులు ఎక్కడ పోతున్నాయో అని ఆలోచిస్తే, అంటే మన మనస్సు ఆరూఢం కావాలి. అందుకే 6వ అధ్యాయంలో చెప్పాడు, ఆరూఢమైనటువంటి చేతస్సు. ఎట్లా? అంబుజోదర దివ్య పాదారవింద చింతన అమృతపాన విశేషమత్తమి చిత్తం ఏ రీతి ఇతరంబు పాడనేర్చు వింత గుణశీల మాటలు వేయి నేల. నా మనస్సు అట్లా ఆరూఢమైపోయిందయ్యా. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాగిని వీచికల చను రాయంచజనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాది ఏ చొక్కు కోయిల చేరునే పుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చెకోర కంబరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు పాడనేర్చు వినుత గుణశీల మాటలు వేయి నేల అని 4 ఉదాహరణలు ఇచ్చాడు. అంటే మన మనస్సు భగవంతుని యందు ఆరూఢమైపోతే, దేని యందు ఆసక్తి లేకపోతే ఎలా ఉంటుందట అంటే చెప్తున్నాడు ఆయన. మందార మకరంద మాధుర్యమునదేలు, ఈ తుమ్మెద ఉంటుందే, తుమ్మెద అది మందార పుష్పాలలో ఉండేటటువంటి ఆ పుప్పొడిలో చాలా తీయనైనటువంటి ఒక మకరందం ఉంటుంది. మీ అందరికీ తెలుసా లేదో తెలియదు నాకు. ఏమి ఆ మకరందంతోనే తేనె చుట్టెలు పెడతాయి, అంటే వాటికి ఎక్కువగా అయిపోతాయి. అది తాగే బతుకుతుంది అది. ఏమి అట్లా ఆ మకరందాన్ని తాగేటటువంటి తుమ్మెద ముళ్ళ పొదల మీదకి పోయి ఇంకేదో వాటి మీద పూసేటటువంటి పూల మీదకి పోతుందా? ఏమండి, పోతుందా? పోదు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చెకోర కంబరగునే సాంద్ర నిహారములకు. ఇంకేం చెప్పాడు? ఒక పక్షి ఉంటుందట, అది నేను కూడా చూడలేదు సుమా. అది కేవలం ఆ చంద్రుని యొక్క వెన్నెలను తాగే బతుకుతుందట. అది ఆ పూర్ణిమ రోజు వచ్చేటటువంటి అమృతం అది తాగుతుందట. అది దానికోసం అది వేచి చూస్తుంది. ఇంకా ఇతరమైనటువంటి పదార్థాలను ఏమీ తీసుకోదు. అటువంటిది మంచుగడ్డల మీద పోతుందా తాగుదామని? పోదు. మరొకటి చెప్పాడు, ఈ కోయిల ఉంది, కోయిల మీరందరూ వినుంటారు. ఆ శబ్దం అద్భుతమైనటువంటి శబ్దం, అది కూస్తుంది కుహు అని. అయితే అది ఏం తింటుందట అంటే లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు. అది లేత అయినటువంటి మామిడి చిగుళ్ళని తింటుందట. ఏం తింటుంది? అప్పుడే వచ్చినటువంటి ఇది కోయిల కూస్తుంది. ఎంత ఆనందం వేస్తుంది. అయితే అటువంటిది ముళ్ళతో కూడినటువంటి కంపలకు ఆ చిన్న చిన్న ఆకులు ఉంటాయి, అవే మనం తింటుందా? అక్కడ పోద్దా? పోదు. లలిత రసాల పల్లవ
ఖాది అయి చొప్పు కోయిల చేరునే కుటజములకు. అట్లా పోనటువంటివి ఇవి ఉన్నాయి. అట్లాగే నా మనస్సు అంబుజోదరుని యొక్క చరణార విందాల యందు లగ్నమైపోయిందయ్యా, నా మనస్సు ఇతరమైనటువంటి వాటికి పోతుందా అని చెప్పి ఆ ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకు గట్టిగా చెప్తున్నాడు. అంటే ఆరూఢమైనటువంటి మనస్సు తప్పకుండా భగవంతుని ఈ మనస్సును స్వాధీనంలో పెట్టుకోవడం కష్టమని అనుకుంటాం. ప్రయత్నం చేస్తే ఏమిటి తప్పకుండా సాధ్యమవుతుంది. మహాత్ములు అందరూ చేసిన వాళ్ళే కదా, అట్లా చేసి ఆ అమృతత్వాన్ని పొందినటువంటి వాళ్ళే ఎందరెందరో మహానుభావులు. ఎంత వద్దన్న మీరాబాయి జీవితంలో వాళ్ళ పరివారం వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కానీ మా కులానికి చేట వస్తుందని కానీ ఎన్ని చెప్పినా ఆమెను మానిందా? మానలే. అటువంటి వాళ్ళు మానరు. ప్రహ్లాదుడు ఏమన్నా మానాడా? మొన్నటి కాలంలో త్యాగయ్య ఏమన్నా మానాడా? క్షత్రయ్య ఏమన్నా మానాడా? ఏమి 24 గంటలు వాగ్గేయకారులు ఎన్నో భగవంతుని మీద మరి పాటలు పాడారు. ఆయన మనస్సు లయమైపోయింది. ఏది చూడండి, ఏది చూసినా భగవత్పరంగానే చెప్పాడు ఆయన. త్యాగరాజస్వామి ఆయన కీర్తనలు 96,000 ఎన్నో ఉన్నాయి. ఆ కీర్తనలో చూస్తే ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని ఆయన భగవంతుని పరంగా చెప్పాడు. అట్లాగే రామకృష్ణ పరమహంస ఎన్ని ఉదాహరణలు చెప్పాడో. ఏ శాస్త్రం చదువుకోవాలి ఆయన, ఏ శాస్త్రము చదువుకోవాలి. ప్రతి చూసినటువంటి ప్రతి వస్తువునందు భగవద్ దృష్టి, వస్తు దృష్టి చేసి వాంఛయుడాడు. ఏమిటి ఏమన్నాడు ఆయన? ప్రహ్లాదుడట ఈ వస్తువు అంటే ఆ వస్తువులో భగవంతున్నే చూస్తాడు కానీ ఫలాని వస్తువు అని చూడట. వస్తు దృష్టి లేకపోతే ఇంకా వాంఛ ఏమున్నది, కోరిక ఏమున్నది? ఇదిగా నాకు ఫలాన్ని కావాలి అనేటటువంటి కోరిక లేదు. అంతా భగవన్మయం. ఆ విధంగా మన మనస్సును తయారు చేసుకోవాలి. ఇది ఎవరు తయారు చేసుకోవాలా? ఎవరన్నా ఇచ్చిపోతారు మనకు? అక్కడ ఏదైనా మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో ఏమైనా కొనుక్కుందామా? ₹1,00,000 ఇచ్చి ఎవరో కొనుక్కుంటే వచ్చేది కాదు. ఎవరికి వాళ్ళే తయారు చేసుకోవాలి. భగవంతుడు అందుకే అన్నాడు, ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేది ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అంటే నీకు నువ్వే స్వయంగా తయారు చేసుకోవాలి. ఎట్లా అంటే గురువులు చెప్పినటువంటిది విని ఆ మార్గంలో నడిచి ఆ విధంగా సాధన చేసి ఎక్కడి నుంచి వచ్చేది కాదు. కాబట్టి భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి దాంట్లో ఈయన అంటున్నాడు, నాయందు మనస్సును ఆవేశపెట్టాలా. మయ్యావేశ్య మనోయేమా. ఇదిగో నా యందు మనస్సును పెట్టి ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు నిరాకారమైనా ఆచరించని, సాకారంగా పూజలైనా చేయని, ఏమి ఇబ్బంది లేదు. రెండిటి వల్ల వచ్చేటటువంటిది ఒకటి సాంఖ్యయోగ ఉపదగ్బాల ప్రవదంతిన పండిత ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. వాళ్ళిద్దరూ పొందేది ఒకటే. ఏమిటి? అటు సాంఖ్యయోగం జ్ఞానయోగం అన్నా ఆచరించు, ఇటు కర్మయోగం అన్నా ఆచరించు, ఇటు భక్తి యోగం అన్నా ఆచరించు. ఏది ఆచరించినా కూడా వాళ్ళు పొందేది ఒకటే ఫలం. కాబట్టి నువ్వు నీ మనస్సును భగవంతుని యందు పెట్టాలి. యోగీశ్వరులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారయ్యా? వాళ్ళు కూడా భగవంతుని యందే మనస్సును పెడతారు. వాడే యోగి. 6వ అధ్యాయం చిట్ట చివరిలో చెప్పాడు, తస్మాద్ యోగి భవార్జున. ఏమన్నాడు? యోగి కా. యోగి అంటే ఎవడు? గడ్డం పెంచుకొని మీసాలు పెంచుకొని జడలు విరబోసుకొని అంటే తపస్సు చేస్తున్నట్టుగా కనిపించేవాడా? ఎవరికి వాళ్ళకే మనస్సు యొక్క సాక్ష్యం, ఇతరుల యొక్క సాక్ష్యం అవసరం లేదు. ఆయన బాగా తపస్సు చేస్తాడయ్యా అని నేను చెప్తే ఆయన ఏం చేస్తున్నాడో మనకేం తెలుసు? ఆయన వేషను భూషను మాటలను బట్టి
అనుకోవాల్సిందే. ఆయన మనస్సు ఏం చేస్తుంది చెప్పండి? అది నీకే సాక్ష్యం. నువ్వే నా మనస్సు ఏం చేస్తుంది అనేది ఎవరికి వాళ్ళకే సాక్ష్యం. కాబట్టి అంతరాత్మలో ఉండేటటువంటి ఆ పరమాత్మ దీన్ని గమనిస్తూ ఉంటాడు. మనకుది కూడా తెలుస్తుంది మన మనస్సు ఏం చేస్తుందో కదండి. తెలుస్తుందా లేదా? మన మనస్సు ఏం చేస్తుందో తెలుస్తుందా లేదా మీకు? ప్రతి వాళ్ళకి తెలుసు. మన మనస్సు అది మనకంటే అంటే ఆత్మ కంటే వేరైనటువంటి పదార్థం. అది మనమే చూడగలుగుతాం, ఇతరులు ఎవరో చూడలేదు. మన మనస్సును మనమే చూస్తాం, మన బుద్ధిని మనమే గమనిస్తాం. ఇతరులు ఎవరు గమనించడానికి అంతగా అంటే నీ యొక్క చేష్టలను బట్టి ఎదుటి వాళ్ళు గమనిస్తారు. గమనించి వీడి బుద్ధి చాలా తీక్షణంగా ఉంది, వీడి యొక్క మనస్సు చాలా సాత్వికంగా ఉంది అని చెప్తారు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం? భగవంతుడు ఏం చెప్తున్నాడు? ప్రయత్నం చేయాలి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్విష. ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు కూడా యోగులే అని చెప్పాడు భగవంతుడు. భగవంతుని లోపల మనం ఏం చేయాలా? మనస్సును పెట్టాలా. నిరాకారంగా జపం చేయి, సాకారంగా నాకేం అభ్యంతరం లేదని చెప్తున్నాను. ఈ సాకారం నిరాకారం అని కొట్టుకునే వాళ్ళకు గొడ్డలు పెట్టింది జవాబు ఏమి. కాబట్టి సర్వత్రగం అది ఎక్కడ ఉన్నది అంటే సర్వత్ర ఉన్నది. చూడండి, మీ శరీరంలో మీ ఇప్పుడు అంతటా అంటే మీ శరీరమే అనుకోండి, ఎక్కడ చిన్నది అది ఒక్కొక్కటి ఆవగింజంతా కూడా ఉండదండి. అది మన శరీరం మీద పాకుతుంది అనుకోండి, దాన్ని ఏమంటారో తెలియదు నాకు. అటువంటిది పాకినా కూడా నీకు తెలుస్తుందా లేదా చెప్పండి? ఏమండి తెలుస్తుందా? అందుకే ఇప్పుడు ఎక్కడున్నట్టు భగవంతుడు చెప్పండి, చెప్పండి. అంతటా ఉన్నట్టా లేదా? ఎక్కడ వేసినా సరే ఆ చిన్న గింజ అది ఉద్భవిస్తుందా లేదా? అంటే దాంట్లో కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఈ సర్వత్రగం భగవంతుడు చెప్తున్నాడు, నేను అంతగా వ్యాపించి ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. కాబట్టి దాన్ని ఎట్లా చూడాలంటే దానికి ఉపాయం చెప్పాడు కింది శ్లోకంలో. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. ఏమి శ్లోకాలు చెప్పాడు భగవంతుడు. నిజంగా దీంట్లో మనస్సు మగ్నమైపోతే మనం అద్భుతమైనటువంటి అమృత రసం జాలువారుతూ ఉంటుంది. అంటే అమృత రసం నోటితో తాగడమే కాదు, ఏమి ఆ రసము చెవులతో అనుభవించాలి, కన్నులతో అనుభవించాలి, ఏంటి ముక్కుతో అనుభవించాలి. ఏమి మంచి సుగంధం. ఇవాళ మా పూజారి గారు ఉదయాన్నే కృష్ణుడికి నివేదన పెట్టాలని మంచి ఘమఘమలాడేటటువంటి నెయ్యితో తయారు చేశాడు. నేను రూమ్ లోపల ఉన్న ఆ వాసన వచ్చింది. ఆహా, ఇది కదా భగవంతుడికి నివేదన పెట్టాల. అది కూడా రసమే. ముక్కుతో ఆగ్రహించేటటువంటి రసం, చెవులతో వినేటటువంటి రసం. ఈ మాటల్లో కూడా ఒక రసం ఉన్నది. ఏమండి ఉన్నదా? అనుభవిస్తాం మనం, అనుభవిస్తాం. అట్లాగే మనస్సును కూడా ఆ విధమైనటువంటి అనుభవాన్ని మనం పొందినట్లయితే, ఆ భగవంతుని రసాన్ని పొందినట్లయితే మన జీవితం అద్భుతం. అంతకంటే అందుకే రసోవై సహా భగవంతునికి ఒక పేరు రసస్వరూపుడు. ఇది ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాట. భగవంతుడు ఎటువంటి వాడు? రసస్వరూపుడు. కాబట్టి రసోవై సహా అటువంటి రసాన్ని ఆస్వాదించాలి ఈ ఇంద్రియముల ద్వారా. కాబట్టి సర్వత్రగం సన్నియమ్యేంద్రియ గ్రామం. అది ఎలా తెలుస్తుందంటే ఈ ఇంద్రియములను నియమించినప్పుడు తెలుస్తుందట.
ఇప్పుడు ఒక పదార్థాన్ని మనం ఇట్లా రోడ్డులో వెళ్తాము, ఒక పదార్థం కోసం ఒక దుకాణానికి వెళ్తాం కదండి, వెళ్తామా? వెళ్ళిన తర్వాత మనకు ఒక కుక్కరో లేకపోతే ఇంకేదైనా వస్తువు కొన్ని మామూలుగా చూస్తాము. మనకు ఏదైతే కావాల్సి ఉన్నదో దాన్ని పట్టి పట్టి చూస్తాం. ఏమండి, అవునా? అది చూద్దాం అన్నమాట. మామూలుగా చూడడం అందరూ చూస్తారు. అందుకే సురరక్షకుని చూచు చొడుకులు చూడుకులు శేషశాయికి మృక్కు స్థిరము స్థిరము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఎక్కడ బుద్ధి? ఈ బుద్ధులన్నీ కాదట, భగవంతుని మీద ఉండేటటువంటి బుద్ధి నిజమైనటువంటి బుద్ధి. భగవంతుని గురించి వెళ్ళేటటువంటి కాళ్ళు నిజమైనటువంటి కాళ్ళు. ఏమిటి? కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడైతే ఈ ఇంద్రియాలను సంయమనం చేసి ఆ విధంగా ఉపయోగిస్తామో దాంట్లో ఉండేటటువంటి స్వాదన రసానుభూతి మనకు కలుగుతుంది. భగవంతుడు అప్పుడు అనుభూతి. ఇప్పుడు రమణ మహర్షి వారిని ఒక ఆయన వచ్చి అడిగాడు, భగవంతుడిని చూపించండి స్వామి అన్నాడు. అంటే ఆయన అన్నాడు కదా, సరే నేను చూపిస్తా, నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పన్నాడు. నువ్వు ఎప్పుడన్నా మంచి నెయ్యితో చేసినటువంటి మంచి లడ్డు తిన్నావా అన్నాడు. తిన్నాను స్వామి. ఎలా ఉండింది? తియ్యగా ఉంది అన్నాడు. ఏమన్నాడు? తియ్యగా ఉంది స్వామి, అద్భుతంగా. తర్వాత ఏమన్నాడు? తీపి ఎలా ఉంటుంది? తీపి ఎలా ఉంది అని అడిగాడు. అడిగితే వాడు చెప్పలే. తీయగా ఉండదు స్వామి అన్నాడే తప్ప ఇంకేమైనా అప్పుడు వాడు ఏం చేయాలా? ఆ తీపి వాడికి తినిపించి అంటే అనుభవించి చూస్తేనే వాడికి అర్థమవుతుంది తప్ప ఏంటి నోట్తో అంటే ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి పదార్థముల యొక్క వర్ణన నే చేయలేకపోతే మరి బ్రహ్మానుభూతి రసానుభూతి అది చెప్పగలరా? అందుకే మన శాస్త్రాల్లో ఏం చెప్పిందంటే దాన్ని ఎతో వాచోని వర్తంతే అప్రాప్య మనసా సహా. ఏం చెప్పాడు? ఈ మనస్సు చేత వర్ణించడానికి దీనికి శక్తి లేదు, నీ బుద్ధి చేత వర్ణించడానికి శక్తి లేదు. అంతేకాదు ఈ వాక్కు చేత వర్ణించడానికి శక్తి చాలదు. ఏమండి, మన సామాన్యమైనటువంటి మన సినిమా ఎలా ఉందిరా అంటే చాలా అద్భుతంగా ఉంది అంటాడు. ఎలా ఉందిరా కొద్దిగా చెప్పరా అంటే వాడు ఏం అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు అడిగినా వాడు చెప్పకపోతే లాస్ట్ ఏమంటాడు చెప్ప, అరే నాకు చెప్పడం చేత కాదు కానీ నువ్వు పోయి చూడురా అంటాడు. అవునా? ఇంకేమన్నా అంటాడా? నువ్వు చూడురా, నీకు చెప్పడం చేత కాదురా నాకు అంటాడు. ఇది కూడా అంతే. ఏంటి? రసానుభూతి బ్రహ్మానుభూతి అనుభవం పొందినటువంటి మహాత్ములు ఎట్లా ఉంటుంది అంటే నోటితో చెప్పడానికి సాధ్యం కాదు. అటువంటి అనుభూతిని పొందుతారు. ఆ అనుభవము ఏదైతే ఉన్నదో ఎవ్వరు భగవంతుని యొక్క అనుభవము ఎవ్వరూ చెప్పలేరు. ఏం చేస్తారు? అనుభవిస్తారు అంతే, ఎవరికి వారు. సామాన్యమైనటువంటి ఇప్పుడు గాలి ఎలా ఉన్నది? ఇప్పుడు మీ అందరికీ తెలుసు గాలి అంటే, తెలుసా? ఏమండి, చల్లగా తగులుతుంది, వేడిగా తగులుతుంది, ఇంకా విసిరి కొట్టినట్టు తగులుతుంది. ఒకసారి మంటల మీద నుంచి వచ్చే అవి కాలినట్టు కూడా వస్తుంది. అబ్బా, అగ్నిజ్వాలలు చాలా వేడిగా ఉన్నాయి. ఎక్కువ ఎండ అయితే కూడా ఎండాకాలంలో అవి అగ్నిజ్వాలలు కొడుతున్నాయా అంటారు. తెలుస్తుందా? అవునా? అది ఎలా ఉంది వర్ణించగలమా? కాబట్టి భగవంతుడు అనుభవైక వేద్యుడు. మీరు రాసి పెట్టుకోండి మీ హృదయాల్లో. భగవంతుడు ఏమిటి? అనుభవైక వేద్యుడు.
అంటే అనుభవంతో తెలుసుకోదగినటువంటి వాడే కానీ ఈ కళ్ళకు కనిపించేవాడు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే సర్వత్రగం సర్వత్ర సమబుద్ధయ. అందుకే నీ యొక్క బుద్ధి కూడా అన్నింటి యందు సమానంగా ఉంచుకో అని చెప్తున్నారు భగవంతుడు. సర్వభూత హితే రత. ఇంకా నీ యొక్క చర్యలు ఎలా ఉండాలి అంటే అన్ని ప్రాణులకు మేలును చేకూర్చేటటువంటి భావన ఉండాలా. కానీ కొంతమంది అలా ఉండరు. వాళ్ళు కూడా మార్చుకోవాలి అన్ని ప్రాణులు. ఇక తర్వాత చెప్తున్నాడు భగవంతుడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య. నీవు చేసేటటువంటి ప్రతి పని నాయందు సమర్పించి అనన్యమైనటువంటి యోగం చేత నన్ను ధ్యానించి ఎవరైతే అట్లా ఉపాసిస్తారో నేను అనుభూతికి వస్తా. ఇట్లా కనిపిస్తా అని చెప్పట్లే. అందుకే నేను చెప్పిన మీకు మొట్టమొదటి 2వ ఉపన్యాసమో 3వ ఉపన్యాసమో, మన శరీరం అంతా కళ్ళు ఉన్నాయి, మన బుద్ధికి కళ్ళు ఉన్నాయి, మన మనస్సుకు కళ్ళు ఉన్నాయి. కాబట్టి మయ్యేవ మన ఆధర్స్వ, నీ మనస్సును నాయందు ఉంచు. మై బుద్ధిం నివేశయ, నీ యొక్క బుద్ధిని నాలో ప్రవేశపెట్టు. నీవు నాలోనే నివసిస్తావు, దీంట్లో సందేహం లేదు. భగవంతుడు ఒక్కొక్క వాక్యం చాలా అమృతతుల్యమైనటువంటివి. అట్లా అత చిత్తం సమాధాతుం నశక్యం. ఇక్కడి నుంచి అభ్యాస యోగం చెప్పాడు. ఎట్లా మనం భగవంతుని యందు మనస్సును పెట్టాలా అనేటటువంటి. ఆయన కూడా తెలుసు మన యొక్క మనస్సు కోతి లాంటిది. శంకరాచార్య వారు ఒక శ్లోకం చెప్పారు. ఏంటి? స్థైర్యజిత. మనది ఎట్లాంటిదంటే ఒక చెట్టు మీద ఎక్కినటువంటి కోతి ఒక్క క్షణం కూడా ఆ చెట్టు కొమ్మల మీద ఉండదట. ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ మీదకి, ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీద. స్వైరమభిత, అది తన ఇష్టం ఉన్నట్టు తిరుగుతూ ఉంటుందట. కాబట్టి చిత్తమును సమాధానం చేయవయ్యా. అట్లా సమాధానం చెయ్యలేకపోతే అభ్యాస యోగం చెయ్యి. ఏమన్నాడు? 8వ అధ్యాయంలో కూడా అభ్యాస యోగం చెప్పాడు. ఇక్కడ కూడా అభ్యాస యోగేన తతో. రాయికి కూడా మనం ఏంటి ఉంటాం. ఇప్పుడు రాయుళ్ళు అవన్నీ మీకు తెలియదు. మీ ఇంట్లో ఒక 10 సంవత్సరాల నుంచి ఒక్క చోటే కొలాయి ఉంటుంది అనుకోండి. కొలాయి అంటే నల్ల. ఆ నల్ల తిప్పినప్పుడు నీళ్లు పడతాయి అక్కడ కదా. రాయో ఏదో వేస్తారు కదా దాని కింద. అక్కడ కొద్దిగా ఒక గుర్తు ఏర్పడుతుంది. చూసారా? చూడలే? ఏర్పడుతుంది తప్పకుండా ఒక విధమైనటువంటి గుర్తు. చాలా కాలం అయితే ఇంకా బాగా ఏర్పడుతుంది. అక్కడే ఒక చోటనే గిన్నె ఉంటా, లేకపోతే నీళ్లు పడి 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 అంటే రాయే అట్లా ఒక గుర్తు ఏర్పరచుకునేటటువంటి శక్తి దానికి ఉంటే మన మనస్సు రాయి కంటే హీనమా? తప్పకుండా దీంట్లో కూడా అటువంటి అభ్యాసం వస్తుందన్నమాట. అటువంటి అభ్యాసం చెయ్యాలి, అభ్యాసం చేయాలి. ఒకవేళ చూడండి ఎంత సులభంగా చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు అభ్యాసం చెయ్యడం కూడా నీకు సాధ్యం కాకపోతే ఏం చెప్తున్నాడు? మత్కర్మ పరమో భవ, నాకు సంబంధించినటువంటి పనులను చెయ్యి. ఏమంటున్నాడు? భగవంతునికి సంబంధించిన పనులు చేస్తే నీ యొక్క భావన ఎలా ఉంటుంది? భగవత్పరంగా ఉంటుంది. ఇది దేవుడికి చేస్తుంది. ఆశ్రమంలో చేసినటువంటి సేవకు మీ ఇంట్లో చేసుకున్నటువంటి పనికి చాలా తేడా ఉంది. మీ మనస్సు మారిపోతుంది. ఇది మనం ఇంటి కోసం చేసుకుంటున్నాం, అది ఆశ్రమం కోసం చేస్తున్నాం, మా గురువుగారి కోసం చేస్తున్నాం. అందుకే గురువుగారి సేవ మీ యొక్క మనస్సును
మార్పిస్తారు. అందుకే సేవ చేయమని. అందుకే భగవంతుడు కూడా 4వ అధ్యాయంలో సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వ. నీవు సేవ చేస్తే నీ మీద ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. దయ కలిగి వాళ్ళు ఉపదేశం చేస్తారు. నువ్వు ఎంత ధనం ఇచ్చినా యోగ్యత లేకపోతే వాళ్ళు ఉపదేశం చెయ్యాలి. కాబట్టి మత్కర్మ పరమో భవ, నాకు సంబంధించినటువంటి పనులను చెయ్యి. మదర్థం అపి కర్మాని, నా కొరకు ఎవరైతే కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళు కూడా సిద్ధిని పొందుతారు. అంటే వాళ్ళకు చేసి 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 వాళ్ళ యొక్క మనస్సు ఎలా అయిపోతుంది? భగవత్పరంగా అయిపోతుంది. ఏది చేసినా భగవంతుని కోసమే చేస్తారు. అథైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రిత. భగవంతుడు ఇంకా దయామయుడండి. ఒకవేళ నువ్వు కర్మలు చేయకపోతే, చెయ్యలేకపోతే, చెయ్యడానికి సాధ్యం కాకపోతే, ఇక నువ్వు ఏదేది ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ ఏ పనులు చేస్తున్నావో ఆ పనులన్నీ నాకే అర్పించు. కేవలం నా కోసమే చేయడం కాదు, నాకు అర్పించు. నువ్వు తింటున్నావు, నాకు అర్పించు. నువ్వు స్నానం చేస్తున్నావు, నాకు అర్పించు. నువ్వు పళ్ళు నవ్వుకుంటున్నావు, నాకు అర్పించు. ఉదయం లేస్తున్నావు, నాకు అర్పించు. ఏంటి నువ్వేవేది చేస్తున్నావు? మీ కొడుకులకు, బిడ్డలకు, వీళ్ళందరికీ అని చేస్తున్నావు కదా, అవి నాకు చేస్తున్నట్టుగా భావించు. నువ్వేవేది చేస్తున్నావు? సర్వ కర్మ ఫలత్యాగం, అన్నీ ప్రతీదీ నాకు అర్పించు. అట్లన్నా అర్పించలేవా? అందుకే శంకరాచార్య వారు అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పారు. ఆత్మాత్మం గిరిజామతి ప్రాణా సాచరా పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విదే స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో భవారాధన. నీకు ప్రాణాలు ఉన్నాయా? మరి చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఏవేవి చూస్తున్నావో నా స్వరూపంగా భావించు. ఎక్కడెక్కడికి వెళ్తున్నావో నా స్థలాలుగా భావించు. ఏదేది ఇస్తున్నావో నాకు ఇస్తున్నట్టుగా భావించు. ఏదేది చేస్తే అనేది. కాబట్టి ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు. సర్వకర్మ ఫలత్యాగం చెయ్యి, తతత్కురు యథాత్. దానికి కూడా ప్రయత్నం చెయ్యి. ఏమి అందుకే ఇది చెప్పిన తర్వాత భగవంతుడు చాలా అద్భుతమైన విషయం చెప్తున్నాడు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. చాలామంది అనుకుంటారు జ్ఞానం గొప్పదే, నేను కాదనను. కానీ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ జ్ఞానమభ్యాసాత్. జ్ఞానం అభ్యాసం చేయడం కంటే ధ్యానం చేయడం గొప్ప. ఏమంటున్నాడు? జ్ఞానం అభ్యాసం చేయడం కంటే ధ్యానం చేయడం గొప్ప, జపం చేయడం గొప్ప. ధ్యానం విశిష్యతే. చూడండి, అద్భుతమైనటువంటి మాట. ఎవరు సామాన్యమైన వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ తర్కం ఉంది కొంత. చాలామంది జ్ఞానం కంటే గొప్పది ఎందుకైందయా అని అనొచ్చు. కానీ భగవంతుడే చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు సుమా. ఇక్కడ తర్కానికి తావులేదు. కాబట్టి జ్ఞానాతో ధ్యానం విశిష్యతే. ధ్యానం గొప్పది. ధ్యానాతో, దానికంటే నువ్వు ధ్యానం చేస్తాననుకుని కూర్చుంటావు కదా, ఏమండి నీ మనస్సు ఎక్కడెక్కడికో పోతుంది. పోనీగాక నువ్వు చేస్తానన్నటువంటి ఆ జపం ఎంత సమయం అనుకుంటే ఆ సమయం దాకా అక్కడే కూర్చో. కొంతకాలానికి దానికి ఒక సామెత చెప్పారు పెద్దవాళ్ళు. ఒక ఓడ ఉందంట పెద్ద సముద్రంలో ఎక్కడా చెట్లు లేవు. ఆ ఓడ మీద ఒక కొమ్మ ఉన్నది, ఒక కర్రతో ఒక జెండా ఉన్నది. దాని మీద ఎక్కింది. అది ఎక్కి అక్కడ కూర్చున్నది. ఎప్పుడో ఆ ఓడ బయలుదేరి సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయింది. ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయి. దానికి వాలడానికి మరొక అవకాశం
లేదు. అది ఇక దీని మీద నుంచి లేచింది వేరే దాని మీద వాలడానికి పోయింది కొంత దూరం. అక్కడ ఏం ఆధారం దొరకకపోతే మళ్ళీ ఎక్కడికి వచ్చింది? అది దీని మీదకే వచ్చింది. మళ్ళీ ఇటు పోయింది ఉత్తర దిక్కు, అక్కడ కూడా దానికి ఏం ఆధారం దొరకలేదు. మళ్ళీ వచ్చి ఇక్కడే వాలింది. దక్షిణ దిక్కు పోయింది, అంతే సంగతులు. తూర్పు దిక్కు పోయింది, పడమర దిక్కు పోయింది. ఎటు పోయినా దానికి అట్లా భగవంతుడు ఎల్ల ఎడల మనం ఆరాధిస్తే ఇక మన మనస్సు ఎక్కడికి పోతుందండి? మళ్ళీ ఆ కొమ్మ మీదకే రావాలి. ఇంకా దానికి మరొక సావకాశం లేదు, మరొక ఆధారం లేదు. కాబట్టి ధ్యానాతు, ఇటువంటి ధ్యానం చేసేదానికంటే సర్వకర్మ ఫలత్యాగం. అలా ఎంత గొప్పది చెప్పండి. నువ్వేదేది చేస్తున్నావో అంతా కూడా భగవంతుడికి అర్పించు. ఆ త్యాగం కూడా ఉండాలి కదా. అందుకే చెప్తున్నాడు భగవంతుడు, త్యాగాతో శాంతి అనంతరం. నువ్వు త్యాగం చేస్తేనే నీకు శాంతి. త్యాగం చేయకపోతే నువ్వెంత ధ్యానమన్నా చెయ్యి, ఎంత జపమన్నా చెయ్యి, ఎంత యోగాభ్యాసం అన్నా చెయ్యి, ఏముండాలా? త్యాగం ఉండాలి. త్యాగం అంటే అన్నింటినీ భగవంతునికి అర్పించడం. వ్యావహారికంగా కొంత తన దగ్గర ఉంచుకున్నా ఏమి భగవదర్పితంగా చేసేటటువంటి సర్వ కర్మలను త్యాగం చేసి చెప్పాడు. అట్లా వాడికి అది వస్తే ఏమి సర్వకర్మ ఫలత్యాగం వస్తే వాడికి శాంతి వస్తుంది. తర్వాత అటువంటి వాడు, త్యాగి అయినటువంటి వాడు, భగవద్ విభూతిని అనుభూతం పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు మరి? తర్వాత చెప్తున్నాడు భగవంతుడు. చాలా అద్భుతమైనటువంటి విషయం. అద్వేష్ట సర్వభూతానాం ఏమన్నాడు? ఏ ప్రాణిని ద్వేషించాడట వాడు. ఏమి? ఏ ప్రాణిని? మైత్ర, మిత్రత్వం కలిగి ఉంటాడు. కరుణ, కరుణ కలిగి ఉంటాడు. నిర్మమ, కరుణ ఉన్నది, మరి మిత్రత్వం ఉన్నది, దయ ఉన్నది అని చెప్పేసేసి దాన్నే పట్టుకొని ఊగులాడాడు. అర్థమైందా? సమయానికి ఎట్లాగా ఆ జడభరతుడు జపం చేయడానికి పోయాడు. పోయి ఏమయ్యాడు? అక్కడ ఆ జింకను చూశాడు, దయ కలిగింది, దాన్ని రక్షించడం అంతవరకు ఉంటే పర్వాలేదు. ఇక దాన్ని జపించి ఈ జపం వెళ్ళిపోయిందో ఆ జపం పట్టుకున్నాడు, అదే అయి పుట్టాడు. అటువంటి లోలుత్వం పనికిరాదు. మనకు సంసారం ఉండొచ్చు, భార్యా బిడ్డలు ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ అవే పరమార్థమని పట్టుకొని ఉంటే వాడి గతి అంతే. కాబట్టి అలా కాకుండా మనకేంటి? ఇగో ఈయనని పట్టుకొని ఉండాలి. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? మిత్రత్వం ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి, కానీ దాన్ని లోలుత్వం పనికిరాదు. నిర్మమ, మమకారం ఉండకూడదు. భార్య బిడ్డలు అందరూ ఉండొచ్చు, కొడుకులు మిత్రులు, వాళ్ళే నన్ను రక్షిస్తారు అని పెట్టుకున్నాం అనుకో, ఒకవేళ అది కాకపోతే ఏమవుతుంది? వాళ్ళ మీద దేశం పెరుగుతుంది. కాబట్టి అట్లా పెరగకుండా మనం చేయాల్సినటువంటి బాధ్యత చేశాము, మన కర్తృత్వం చేసామని అనుకొని వదిలిపెట్టి చూస్తే వాళ్ళ బాధ్యత చూస్తే లేకపోతే అంటే మనం మామూలుగా వాళ్ళ ద్వారా ఆశిస్తాం కదా, నన్ను ముసలోడు అయిన తర్వాత బాగా చూడాలా నన్ను అని. అటువంటిది మన లోపల ఆశ ఉంటే ఒకవేళ సంయోగవశాత్తు చూడకపోతే అప్పుడు ఎక్కువ బాధపడతాం. ఇప్పటి నుంచే మనం మమకారం ఉంచుకోకూడదు. తర్వాత ఇంకేముండాలా? నిర్మమ, నిరహంకార. నేను ఇంతవాడిని, అంతవాడిని, నేను గొప్పవాడిని, నేను ఇంత ధనం ఉన్నవాడిని, ఇటువంటివి భగవంతుడి ముందు ఏం పనికిరావు. మన ఆరతి అయిన తర్వాత ఒక శ్లోకం చెప్తారండి, అద్భుతమైంది. నేను వింటున్నా, నాకు అర్థమైంది, కానీ ఆ శ్లోకం అనరావటం లేదు. అంటే నాకు
కాబట్టి నా మాన్, నా సమ్మాన్ మొదలైనటువంటి చెప్తారు. అటువంటి మానవుడికి ఏది పనికిరాదు. కాబట్టి చెప్తున్నాడు నిర్మమ సమదుఃఖ సుఖ. సుఖ దుఃఖముల యందు మన మనస్సు బ్యాలెన్స్ ఉండాలండి. దుఃఖం వచ్చినప్పుడు ఏడిస్తుంది, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతుంది. ఉబ్బక మహాభారతం ఏం చెప్పిందంటే సుఖం వచ్చినప్పుడు ఉబ్బిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఇదంతా చేసేది ఏమిటి? ఏం చేస్తుంది? మన లోపల ఉండేటటువంటి ఏం చేస్తుందమ్మా? మనస్సు చేస్తుంది. మనస్సు యొక్క వికారం ఇది, ఉబ్బేది తగ్గేది. కాబట్టి మనస్సును సమానంగా చేసుకుంటే, అందుకే సమము చేయవయ్యా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? సంతుష్ట, సంతుష్టి కలిగి ఉండాలి. ఎప్పుడు కొంతమంది ఇది లేదు అది లేదని వాపోతూనే ఉంటారు. అట్లా కాదు. ఎట్లా భగవంతుడు ఉంచితే దాంట్లోనే సంతోషపడాలి. యథాత్మ ప్రయత్నం మాత్రం మానకూడదు. భగవంతుని గురించి దృఢ నిశ్చయ, దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఉండాలి. కొంతమంది మారిపోతుంటారు. చూడండి, ఈ దేవుణ్ణి కొంతకాలం పూజించాము, ఈయన కోరినవి ఇవ్వకపోతే మరొక దేవుడి దగ్గరికి పోతారు. అక్కడ కొంతకాలం వాళ్ళని పూజిస్తారు. పూజించే ఇక్కడ కోరికలు తీరడం లేదు, మరొక దగ్గరికి పోతారు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు సత్యానంద మహర్షి వారు. ఒకడట భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నాడు, మరొకడు కూడా వీడిని చూసి ధ్యానిస్తున్నాడు. వాడికి వీడికి పడదు. అరే దేవుడి గురించి తపస్సు చేస్తున్నాడు కదా, వీడు నాకంటే గొప్పవాడు అయిపోతాడేమో అనుకుని వీడు కూడా తపస్సు చేయడానికి ప్రారంభిస్తే అప్పుడు కొంతకాలం అయిన తర్వాత నారద మహర్షి అట్లా వచ్చారు. వీళ్ళని చూశారు, ఎందుకు తపస్సు చేస్తున్నారప్ప అని అడిగిపోదాము అని చెప్పి ఆయన వచ్చి మొదటి వాడి దగ్గరికి వచ్చారు. సరే, వచ్చిన తర్వాత ఇంకేం కావాలయ్యా అంటే, ఏం లేదు స్వామి, నాకు మోక్షం కావాలా అన్నాడు. మోక్షం. సరే, నేను వైకుంఠం వెళ్ళి ఆ విష్ణుమూర్తిని అడిగి వస్తాలే, చెప్తా అన్నాడు ఎప్పుడు వస్తుందో. సరే, రెండవ వాడు పక్కనే వాడు దగ్గరికి కూడా వెళ్ళాడు నారద మహర్షి. వెళ్ళి స్వామి నీకేం కావాలి, ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే, ఆయన అన్నట, మాకు వైరి అండి అక్కడ కూర్చున్నాడు, వాడు నాకంటే గొప్పవాడు అయిపోతాడేమో, కాబట్టి వాడికి ఏది ఇస్తే నాకు డబల్ ఇవ్వాలి అన్నాడు. అదే విషయం వచ్చి ఇక్కడ మొదటి వాడికి చెప్పాడు. మళ్ళీ అప్పుడు మోక్షం కోరాడు కదా, వాడు ఇప్పుడు ఏం కోరుతున్నాడంటే, ఏంటి, నాకు ఒక కన్ను పోవాలా అని కోరుకుంటా. వాడికి ఏమవుతుంది చెప్పండి? ఇదిగో అటువంటి భావం ఉండకూడదు. కాబట్టి భగవంతుడు మయ్యర్పిత మనోబుద్ధి, నాకు అర్పించినటువంటి బుద్ధి ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. ఒకరిని ఇప్పుడు రావణుడు, కుంభకర్ణుడు, తర్వాత హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మొదలైనటువంటి రాక్షసులు తపస్సు చేశారు. సామాన్యమైన వాళ్ళు చేయనటువంటి ఘోరమైన తపస్సు. వాళ్ళ తపస్సులు ఎందుకు పనికొచ్చాయి చెప్పండి? ఇతరులను ఇబ్బంది పెట్టడానికే ఉపయోగించారు. సర్వభూత హితము కోసం వాడి యొక్క తపస్సును, వాడి యొక్క శక్తిని, వాడి యొక్క ధనాన్ని, వాడి యొక్క పలుకుబడిని వినియోగించేవాడు భక్తుడు. కాబట్టి మద్భక్త, అటువంటి వాడు నాకు ప్రియుడయ్యా అని చెప్పాడు. ఈ లోకాన్ని చూసి భయపడేవాడు నా భక్తుడు కాదు. భయపెట్టకూడదు, ఎవరిని భయపడకూడదు, ఎవరి ద్వారా ఎవరిని భయపెట్టకూడదు. తర్వాత ఏమన్నాడు? హర్షామర్ష, హర్షం చాలా సంతోషం. కొంతమందికి సంతోషం పట్టరాని సంతోషం ఉంటుంది. ఏమండి, వాడు చిన్నపిల్లలు ఉంటారు చూడండి, వాడికి ఏదన్నా చాక్లెట్ వీక్లెట్ ఎవరన్నా తెచ్చిస్తే వాడు ఉబ్బి ఇంత ఎగిరేస్తాడు, అంత సంతోషపడు. ఈ మానవుల్లో కూడా వాడికి ధనము సంపాదన ఏదో వచ్చిందనుకోండి, అంత పైకి ఎగురుతాడు. తర్వాత అవి పోతే ఎంతో
బాధపడతాడు, కుంగిపోతాడు, వాడి మొహంలోనే తెలిసిపోతుంది. ఇంటూ ఏక్ మేఘ. కాబట్టి అటువంటిది ఉద్వేగం పనికిరాదు. ఇంకేం చెప్తున్నాడు? అనపేక్ష, నీకు కానటువంటి వస్తువును దేన్ని కూడా అపేక్షించకూడదు. ఏమి భౌతికంగా దేన్ని అపేక్షించకూడదు. శుచి, అన్నిటికంటే శుచి ఎక్కడ అంటే 4 సార్లు స్నానం చేస్తే కాదు శుచి, డబ్బు దగ్గర శుచి. ఇతరుల సొత్తుని ఒక్క పైసా కూడా తీసుకోకూడదు, రావాలని అనుకోకూడదు. ఇదే నీకు ఎక్కువ కష్టాన్ని కలిగించేది. అందుకని శుచి అంటే అది. ఏమి దక్ష, సామర్థ్యం కలిగి ఉండాలి. ఇక మనం తిట్టేటటువంటి వాటిల్లో ఉదాసీనం వహించాలి. ఎవరన్నా మనకు ఇష్టం లేనటువంటి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు ఎట్లుండాలా? ఉదాసీనంగా ఉండాలి. సర్వారంభ పరిత్యాగి, ఈ పని ప్రత్యేకంగా నేను చెయ్యాలా అని ప్రారంభించకూడదు భక్తుడైన. ఎందుకంటే దాంట్లో ఎన్నో కష్టాలు నష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లా ఉండేటటువంటి వాడు నాకు ఇష్టడు. ఎవడైతే సంతోషం పొందడో, దేన్ని ద్వేషించడో, దేనికి దుఃఖించడో, దేన్ని కాంక్షించడో అటువంటి వాడు నాకు ఇష్టడు. సమశత్రౌ చ మిత్రే, శత్రుమిత్రుల యందు కూడా సమానమైనటువంటి బుద్ధి ఉండాలి. ఇంతకుముందు కూడా చెప్పాడు భగవంతుడు. కాబట్టి సమసంగ వివర్జిత, ఈ లోకంలో ఉండేటటువంటి అటాచ్మెంట్ వాటన్నింటిని ఎంత తగ్గించుకుంటే, ఎక్కడ మనస్సులో భౌతికంగా తగ్గించుకుంటే మళ్ళీ తగులు వస్తాయి. మనస్సులో తగ్గించుకుంటే తుల్య నిందా స్తుతిర్మౌని, వాడు నిందాస్తుతులను సమానంగా చూసేటటువంటి మనస్సు కావాలి. ఏమి భక్తుడికి సంతుష్టుడై ఉండాలి. ఇది ధర్మముతో కూడినటువంటిది. దీన్ని ఏమంటారు చెప్పండి? ఏతు ధర్మ్యామృతమిదం. కూర్చోరా, అట్లా కూర్చో, కూర్చో. కాబట్టి కూర్చుంటానులే అమ్మ. కాబట్టి ఏం కావాలి? ఇదంతా ఏందంట? ఇది అమృతము. భక్తుడికి అమృతంతో సమానమైనటువంటిది. దీన్ని ఎవడైతే తాగుతాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే అటువంటి వాడు అలా ఉంటాడు, ఇటువంటి గుణాలు కలిగి ఉంటాడు. కాబట్టి వీడు భక్తుడు. ఎవడు భక్తుడు? ఇటువంటి గుణాలు కలిగి ఉంటుంది. అట్లా మనం మన జీవితాన్ని మలుచుకొని ఏ కొద్దిగానైనా ముందుకు సాగితే మన జీవితం ధన్యమే. ఇంత వేలాది లక్షలాది కోట్లాది జనాలున్నా ఈ మార్గంలో ఉండేవాళ్ళు చాలా తక్కువే కదా. మనకెంతో కొంత పుణ్యం ఉంటేనే ఈ మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి ఇంతవరకు సంతోషమే. కానీ ఇంకా ప్రయత్నం చేయాల్సినటువంటిది, ఇంకా ప్రయాణం చేయాల్సినటువంటిది చాలా ఉన్నది. మన మనస్సు ద్వారా, మన చేష్టల ద్వారా, మన యొక్క కర్మల ద్వారా. కాబట్టి ఆ విధంగా మనం మన జీవితాన్ని మలుచుకొని భగవంతునికి దగ్గర కావాలా. ఈ వచ్చిపోయే ప్రపంచానికి ఏం కావాలా? మన యొక్క లక్ష్యం అది మన మనస్సు, మన చిత్తాకారం ఆ భగవన్మయమైపోవాలి. ఇప్పుడు తుకారాం యొక్క మనస్సు ఎలా ఉన్నది? భగవన్మయం. రామకృష్ణ పరమహంస మనస్సు ఎలా ఉన్నది? భగవన్మయం. వాళ్ళను మనం ప్రత్యక్షంగా దేవతలు అంటాం కదండి. అట్లా మన మనస్సును చేసుకుంటే మనం ధన్యులం అవుతాం. ఇటువంటి ఆ సావకాశం మన వదిలి గీతా సత్సంగం వారు మరి కల్పించారు. మీ అందరినీ దర్శనం చేసుకునే భాగ్యం నాకు కూడా కలిగింది. చాలా సంతోషం. ఇటువంటి భగవద్భక్తుల పాదధూళి నా శిరమున దాల్చేది ఎన్నటికో అని మహత్తులు అన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎంతో కొంత సాధన చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ వాళ్ళ హృదయాల్లో ఉండే భగవంతుని నమస్కారం చేస్తూ ఇవాళతో సెలవు. మళ్ళీ
మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంటే మీరంతా నాకు కనిపిస్తారు, లేకపోతే దేవుడి దయ. హరవతి పతయే హర హర మహాదేవ. శ్రీ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ जय राजा रामचंद्र भगवान की जय, सीता माई की जय, पवन सुत हनुमान की जय, गोपाल कृष्ण भगवान की जय, भगवान श्री रमण महर्षि की जय, भगवान श्री सत्यानंद महर्षि की जय, पूज्य श्री ब्रह्मानंद तीर्थ स्वामी की जय, सब साधु संत महाराज की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, हर नमः पार्वती पते हर नमः महादेव. ఒక్క చిన్న మాట నాకు ఒక్క మాట చెప్పాలనిపిస్తున్నది. స్వాముల వారి ఏ ఉపన్యాసం ఉన్నదో ఒక మనస్సు పైన చెప్పింది కదా, మలినోహి యథాధర్పో రూపాలోకస్య నక్షమ తథా విపక్యకరణం ఆత్మజ్ఞానస్య నక్షమ. చూడండి, మలినోహి యథాధర్పో రూపాలోకస్య నక్షమ తథా విపక్యకరణం ఆత్మజ్ఞానస్య నై, ఆత్మజ్ఞానము కలగది. మాలిన్యముతో కూడినటువంటి అద్దమునందు తన ప్రతిబింబము కనిపిస్తుందా? అదేవిధంగా మలినముతో ఉన్నటువంటి మనస్సు ఉంటే ఆ పరమాత్మ దర్శనము మనకు కాదు. అయితే ఈ మాలిన్యాన్ని ఎలా పోగొట్టాలంటే జపము ధ్యానముతోనే పోగొట్టాల, స్వాముల వారు అన్నట్టుగా. ఎందుకంటే బంగారమును మలినంతో ఉన్నటువంటి బంగారము కరిగించాలంటే కంసాలి వారి దగ్గరికే తీసుకెళ్ళాల, అవునా కాదా? కంసాలి వారి దగ్గరికే తీసుకెళ్ళాల. అదేవిధంగా జలస్నానం మలత్యాగం, మంత్రస్నానం మనశుచి, భస్మస్నానం హరిత్పాప అని శృతిమాత చెప్పింది. జలస్నానం మలత్యాగం, జలముతోని స్నానం చేస్తే మలం వెళ్ళిపోతుంది. మంత్రస్నానం మనశుచి, మంత్రం అనేదాంటి స్నానం చేయాల, అగ్ని శరీరములకి వెళ్ళాల. ధ్యానం చేస్తే, జపము చేస్తే మా స్వాముల వారు అన్నారు, అరే లక్షల జపం చేయాలరా, అక్షర లక్షలు చేయాలరా అన్నాడు. అక్షర లక్షలంటే ఓం నమ శివాయకు 6 ఉన్నాయి, 5 ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి దాంట్లో. అయితే ఒక్కొక్క దానికి లక్షల చేయాలని చెప్పిండు. అప్పుడు నీ మనస్సు మాలిన్యమంతా పోతుంది. అందులో నువ్వు ఒకే ఓం నమ శివాయ అంటూ ఉంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? నీ మనసుతోని శబ్దం నడుస్తుంది, నీకేది గుర్తుండదు. మళ్ళా అది నిర్మలమైనటువంటి పావనత్వం మనకు దాంతో కలుగుతుంది. కాబట్టి
ఇంతవరదాకా స్వాముల వారు చెప్పినటువంటి 7 రోజుల నుండి మీరు ఎన్నో విషయాలను తెలివని కూడా విన్నారు. ఎన్నో రకాలుగా చెప్పిండు, అవన్నిటిని నెమరైండ్రి. ఇంకా ఇన్ని రోజులు చెప్పిన దాంట్లో ఒక్కటి చాలా బెస్ట్ ఉన్నదండి. భార్యాభర్తలు ఎలా ఉండాలనే దాంట్లో మాత్రం అది అద్భుతంగా ఉన్నది. నేను ఎన్నడూ వినలే, ఏ మహాత్ముని ద్వారా వినలేదు. అది శాస్త్ర పద్ధతితోని అనుభవంతో కూడుకున్నటువంటి విషయం. ఇది పూర్వకాలం నుండి అది నడిచింది. కాలం మారినా కొద్దీ, దేశకాల పరిస్థితులు మారినా కొద్దీ అన్నీ మారిపోతాయి. పర్వాలేదు, దాని గురించి ఏమనుకోకుండ్రి. అయినా స్వాముల వారు చెప్పిన దాంట్లో కొద్దిగా అయినా ఆ అంశాల్లో మీరు పాటించాలని నేను కోరుతున్నా. సరేనా? సద్గురునాథ్ మహారాజ్కి జై హో.